అందరికీ నమస్కారం. నేను మీ రాజేష్ బాలస్వామి, నవభారత నిర్మాణ సమితి వ్యవస్థాపక అధ్యక్షుడిని. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు నిరుద్యోగుల పక్షాన, నిరుద్యోగుల తరపు నుండి అసలు వాళ్ళకి ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అని చెప్పకపోవడం అత్యంత బాధాకరమైన విషయం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి నిరుద్యోగులు హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి వరకు అలాంటి అడుగులు వేయకపోవడం అత్యంత బాధాకరమైన విషయమే కాకుండా, అసెంబ్లీకి సాక్షిగా కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం, తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం హోదాలో మన బట్టి విక్రమార్క గారు జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. కానీ ఆ జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎందుకు నోటిఫికేషన్ విడుదల కావట్లేదని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అసలు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించిన క్యాలెండర్కు అర్థం లేనప్పుడు ఇంకా మేము కాంగ్రెస్ పార్టీని ఎందుకు నమ్మాలి? అందుకే అసలు 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించి మీకు ఎలాంటి ప్రణాళికలు ఉన్నాయి అని మీరు స్పష్టంగా తెలియజేయాలని చెప్పి కూడా మేము కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. అదే కాకుండా ప్రస్తుతం ఖాళీగా ఉన్న 53,000 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు మీరు తక్షణమే విడుదల చేయాలి. మేమేం గొంతమ్మ కోరికలు కొడట్లేము. ఈ 53,000 ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి లిటిగేషన్స్ లేవు కాబట్టి 2 లక్షల ఉద్యోగాల తర్వాత ఈ 53,000 ఉద్యోగాలకు మీరు తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేసి విద్యార్థులకు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇచ్చి ఆ పరీక్ష నిర్వహించి ఆ ఉద్యోగాలను భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా ఉండాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీని రిక్వెస్ట్ చేస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. మీరు నిరుద్యోగులకు అండగా ఉండాలి, లేకుంటే నిరుద్యోగుల సాక్షిగా తెలంగాణలో మరో ఉద్యమాన్ని మీరు చూడబోతున్నారని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీకి మేము హెచ్చరిస్తున్నాం. అదేవిధంగా ఆ 53,000 ఉద్యోగాలకు సంబంధించి మీ దగ్గర రికార్డు లేకపోతే నేను చెప్తా, రికార్డు మీరు రాసుకోండి. హోంశాఖలో 15,526 ఉద్యోగాలు ఉన్నాయి. వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో 7,517 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. విద్యాశాఖలో 10,209 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. బీసీ సంక్షేమ శాఖలో 5,578 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో 3,148 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రెవెన్యూ శాఖలో 2,696 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖలో 2,235 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. నీటిపారుదల శాఖలో 1,235 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మైనారిటీ సంక్షేమ శాఖలో 1,584 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఎక్స్టీ సంక్షేమ శాఖలో 1,290 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖలో 722 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. రవాణా, రోడ్లు, భవనాల శాఖలో 442 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. వ్యవసాయ సహకార శాఖలో 208 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. పశు సంవర్ధక మత్స డైరీ శాఖలో 173 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఉపాధి కార్మిక శాఖలో 128 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా ఇతర శాఖల్లో మొత్తం కలిపి 512 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇవన్నీ మొత్తం కలిపితే 53,203 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి లిటిగేషన్స్ లేవు కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి తగిన సమయాన్ని ఇచ్చి ఈ ఉద్యోగాలు నిర్వహించాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ రాజేష్ బాలస్వామి.